శ్రీ 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 పంచముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానము 1995లో ఈ గోవర్ధన్ నగర్లో నిర్మాణం జరిగింది, ప్రతిష్టలు జరిగినాయి. అప్పుడు ఒక పంచముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఒకటే ఉండేది. తర్వాత 2008లో ధ్వజ ప్రతిష్ట ఒకసారి జరిగింది. తర్వాత 2011లో మాయా భువనేశ్వరి అమ్మవారు ఉపాలయము ప్రతిష్ట జరిగింది. 2012లో శివాలయము ప్రతిష్ట జరిగింది. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈరోజు పునర్ధ్వజ ప్రతిష్ట, నవగ్రహ ప్రతిష్ట, కుమారస్వామి ప్రతిష్ట, దత్తాత్రేయ స్వామి ప్రతిష్ట చాలా వైభవంగా ఉత్సవం జరిగింది. దీనికి గాను నవగ్రహ ప్రతిష్టకు గాను మా అల్లుడు శ్రీపురం నీరజ్, స్వాతి వీళ్ళు యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు డొనేషన్ ఇచ్చి ఇక్కడ స్వామి యొక్క ఆదరణ పొందినారు. అలాగే కుమారస్వామి ప్రతిష్టకు బచ్చు నారాయణ గారు కల్లూరు ఎస్టేట్లో ఉండే పసుపు కుంకుమ వ్యాపారం చేసి ఆయన ఇచ్చారు. తర్వాత దత్తాత్రేయ స్వామి ప్రతిష్టకు ఒడుగూరు భాస్కరు, లక్ష్మి న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో జాబ్ చేసి ఆయన వాళ్ళు ఇక్కడ డొనేషన్ ఇచ్చారు. రంగరంగ వైభవంగా ఈరోజు ప్రతిష్టలు జరిగినాయి. అందరికీ ఆడపిల్లలకు కూడా ఒడిబియ్యం కార్యక్రమాలు బాగా జరిగినాయి, అన్నదానం జరిగింది, పూజలు బాగా జరిగినాయి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగినందుకు ఆ దేవుని యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుపుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అన్నదాన ప్రతిష్ట కూడా అన్నదానం కూడా చాలా జరిగింది. ప్రతి సంవత్సరము గుడిలో జరిగే కార్యక్రమాలు ఏమంటే శ్రీరామనవమి 3 రోజులు బ్రహ్మోత్సవాలు అహోబిలం స్వాముల వారితో జరుగుతుంది. తర్వాత దసరా నవరాత్రులు 9 రోజులు కూడా మహోన్నతంగా జరుగుతుంది. తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి దేవుల్లో హనుమాన్ జయంతి కూడా ఒకరోజు కార్యక్రమం జరుగుతుంది. ఇది మధ్యలో పునఃప్రతిష్ట కావాల్సి వచ్చింది కాబట్టి ఈరోజు నవగ్రహాల ప్రతిష్ట కుమారస్వామి, దత్తాత్రేయుని అదనంగా మళ్ళీ ఉపాలయాలు మళ్ళీ ఇక్కడ రూపొందినాయి. ఇది మా అదృష్టము, మా పెద్దల ఆశీర్వాదము, మా తల్లిదండ్రుల ఆశీర్వాదము, మా చిలుకూరు పాపయ్య శెట్టి గారి ఆశీర్వాదంతో మేము ఈ దేవాలయము ఇవన్నీ కూడా మా చిలుకూరు వంశస్థులం అందరం కలిసి నిర్మాణం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు చిలుకూరు సత్యవీర ప్రతాప్. గుడి పేరు ఆలయ ధర్మకర్త. నేను చిలుకూరు సత్యవీర ప్రతాప్, ఆలయ ధర్మకర్త, పంచముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానం, గోవర్ధన్ నగర్, కల్లూరు ఎస్టేట్. మా కొడుకు చిలుకూరు ప్రదీప్ రాజు, ఆయన భార్య పూజ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా మా కోడళ్ళు, మా కొడుకులు అందరూ రంగరంగ వైభవంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉత్సవంగా జరిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. గురుభ్యో నమః. నా పేరు నీరజ్, శ్రీపురం అండి. చిలుకూరు ప్రతాప్ గారు చెప్పినట్టు మాకు ఇదొక సువర్ణ అవకాశం దొరికింది. నవగ్రహాల ప్రతిష్టలో పాల్గొనేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే గురు కటాక్షం ఉండాలి మన అందరికీ. నిన్న కార్యక్రమాల్లో కందుకూరి శర్మ గారిని పిలుచుకొచ్చి ఇక్కడ ప్రవచనాలు చేయించి గురువులు మనకి ఇచ్చే ఆదేశం, మనకు ఉపదేశం జరిగింది. అందరికీ చాలా బాగా నచ్చింది ప్రవచనాలు. అదే కాకుండా ఇవాళ దిగ్విజయంగా ప్రోగ్రాం అంతా బాగా జరిగింది. అందరూ ఇక్కడ రామనవమికి, దసరా నవరాత్రులకి వచ్చి దేవుళ్ళ ఆశీస్సులను పొందాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు నీరజ్, శ్రీపురం అండి. నేను డాలస్ నివాసి. ఇక్కడ పూజ కింద వచ్చాను. మేము ఈ ఆలయ ధర్మకర్త శ్రీ చిలుకూరు ప్రతాప్ గారు, మా అన్నగారు, మా తరంలో ఆయనకి దేవాలయం కట్టించి ఈ దేవాలయంకి దేవుని సేవ చేసే భాగ్యము మాకు ఇది ఇప్పుడు కొత్త ఏం కాదు. ఈ తరంలో చిలుకూరు ప్రతాప్ గారికి, మా అన్నగారికి కలిగింది. ఇదే విధంగా మా తండ్రి గారు, మా చిలుకూరు పాపయ్య శెట్టి, మా జేజినాయన గారు 1919లో సుంకేశ్లలో రాఘవేంద్ర స్వామి దేవాలయం ప్రతిష్టాపన జరిగింది. అప్పట్లో కాశీ నుంచి విగ్రహాలు, శాలిగ్రామాలు మంత్రాలయంకి ఈక్వల్గా జరిగేది ఆ టెంపుల్. ఇప్పుడు కూడా ఉంది. మొన్న వరదల్లో దెబ్బతిన్నింది, మళ్ళీ జీర్ణోద్ధరణ జరిగింది. మా వంశంకి ఎవరి దయ ఉందో తెలియదు కానీ
మేము ఫస్ట్ నుంచి ఆ ఉరుకుంద ఈరన్న స్వామి మా ఇంటి దేవుడు. ఆయన దయ వలన రాఘవేంద్ర స్వామి గుడి అయితేనేమి, ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అయితేనేమి చాలా బాగా సేవ చేసుకుంటున్నాము. మేము ఒక విషయం మీకు చెప్పడానికే గర్విస్తున్నాము. భద్రాచలంలో రామాలయంలో ఏ విధంగా బయల్లో వివాహం జరుగుతుందో రాముల వారి వివాహము, అదేవిధంగా ఇక్కడ 500 నుంచి 1000 జంటలు వివాహానికి పాల్గొంటారు కళ్యాణంకి. తర్వాత ఆ రోజు దాదాపు 5000 మంది నుంచి 6000 మంది అన్నదానం జరుగుతుంది. అది ఏ విధంగా ఇస్తున్నాడో భగవంతునికే తెలుసు. మా అన్న అయితే చిలుకూరు ప్రతాప్ గారు ఆయన లైఫ్లో 75% ఈ దేవాలయానికే టైము అంకితం చేసినారు. తర్వాత ఆయన కూతురు స్వాతి అని వాళ్ళ భర్త నీరజ్ గారు నవగ్రహ ప్రదాతలు వాళ్ళు. ఈరోజు వాళ్ళు డాలస్లో ఉంటారు. కేవలం ఈ ప్రతిష్ట కోసమే అతను అమెరికా నుంచి వచ్చినారు. ఆయనకి ఆయన పిల్లలకి మా బిడ్డకి సదా ఆంజనేయ స్వామి కృప ఉండాలని అందరూ ఇది చూసిన ప్రతి ఒక్కరూ రేపు శ్రీరామనవమికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నా పేరు చిలుకూరు భాస్కర్ అండి. ఆర్యవైశ్య ప్రెసిడెంట్ నేను కర్నూలు జిల్లాకి. ఇక్కడ ఈ ఆలయ ధర్మకర్త ప్రతి కార్యక్రమాన్ని తన సొంత డబ్బులతోనే చేసేవాడు. అందుకొరకు ప్రతి శ్రీరామనవమి, దసరా ఉత్సవాలు జరుగుతుంటాయి. ప్రతి శుక్రవారము, శనివారం భజన ఉంటుంది. తర్వాత అమావాస్య, పౌర్ణమి రోజు కూడా భజన ఉంటుంది. ఈ భజనలో మేము పాల్గొంటున్నాం. ఆయనకు బాగా సంతోషంగా ఉంది. బాలయ్య, నా పేరు బి బాలయ్య. అంటే కమిటీ మెంబర్లు ఏడ్చుకున్నాడు మాకు అయ్యా. ఈ 3 రోజులా ఈ 3 రోజుల్లో అంటే ఇప్పుడు ధ్వజస్తంభం ఇంతకుముందు పాతది పోయింది. దానికోసం ధ్వజస్తంభం ప్రతిష్ట, మళ్ళీ ధ్వజస్తంభం ప్రతిష్ట బదులు ఇంకా ఈ నవగ్రహాలు కూడా పెట్టాలనుకున్నారు. నవగ్రహాలు దత్తాత్రేయ స్వామి, కుమారస్వామి ఆ విగ్రహాలు కూడా ప్రతిష్ట చేస్తున్నారు. ఈరోజు అన్నీ అయిపోయినాయి అన్నమాట. చివరి రోజు కాటస్థాన్ రాంభూపాలుడు ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే వచ్చినారు. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఉంటారు. అవి అసెంబ్లీ ఉంది కాబట్టి వాళ్ళు రావడంలే, అంతే. లేకుంటే వచ్చేటోళ్ళు వాళ్ళు కూడా. నేను ఈ యొక్క పంచముఖి గుడికి స్టార్టింగ్లో అంటే విగ్రహ ప్రతిష్ట, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట అప్పుడు ఒక 1 రోజులు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి 1 రోజులు పూజలు చేసుకున్నాను. ఆ యొక్క పూజ చేసుకున్న అనుభవము నాకు చాలా కలిగింది. మా పిల్లల చదువులు అయితేమి, ఉద్యోగం అయితేమి, అప్పటి నుంచి నేను కూడా ఈ ఆంజనేయ స్వామిని వదలకుండా సేవ చేసుకుంటూ ఈ యొక్క మన ఆంజనేయ స్వామి గుడిలో భజన అయితేమి, భజనకి రావడము అయ్యా చాలా భక్తిపూర్వకంగా, అంటే చిన్న పెద్ద అనేది లేకుండా ప్రతి ఒక్కరికి చిలుకూరు ప్రతాపయ్య గారు ఆహ్వానించి వారి మర్యాదపూర్వకంగా నవ్వుతూ వారిని పలకరిస్తూ ఆప్యాయతంగా వాళ్ళకి అన్నం తిన్నావా లేదా అని ఇలాంటి అనుభవం ఆయన దగ్గర ఉన్నందుకే భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు, జయప్రదం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. కాబట్టి కార్యక్రమాలు ఇలాగే ముందుకెళ్తూ ఉన్నాయి. జై శ్రీరామ్. నా పేరు రణపిరంగ స్వామి. నా పేరు శ్రీ గడేకాల శ్రీరాములు. నేను నాది బిఆర్డి కాలనీ. మాది తెలంగాణ. అయితే ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా ఉంటాను. ఒక 5-6 సంవత్సరాల నుంచి పంచముఖ గుడికి సేవా కార్యక్రమానికి వచ్చి భజన కార్యక్రమాల్లో పాల్గొంటూ, నాకు ఒకప్పుడు మా నాయన సేవా కార్యక్రమాలు చేసేవాడు. నేను కూడా ఆధ్యాత్మికంగా ఆయన రూట్లోనే వచ్చి భజనకు వచ్చేవాడిని. నాకు పాటలు పాడడానికి రాదు, ఏం రాదు. అయితే వీళ్ళ ప్రోత్సాహం వల్ల మేము భజన చేస్తూ సేవా కార్యక్రమం చేస్తూ అనునిత్యం ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ అయ్య ప్రతాపయ్య గారు ప్రతి ఒక్కరిని అభిమానిస్తూ ప్రేమిస్తూ, ఒక్కసారి గుడికి వచ్చిన వ్యక్తి మళ్ళీ గుడికి వద్దామనేంత అనుభూతి కలుగుతుంది. ఇక్కడ గుడికి వస్తే ఇక్కడ అమావాస్యకు జరుగుతుంది భజన కార్యక్రమం, పౌర్ణమికి జరుగుతుంది ఉదయం, ప్రతి శుక్రవారం జరుగుతుంది. ప్రతి శుక్రవారము, శనివారము అన్ని కార్యక్రమాలు మేము
పాలు పంచుకుంటాము, భజన కార్యక్రమాలు చేస్తాము, సేవా కార్యక్రమాలు చేస్తాము. ఇంకోటి ముఖ్యమైన విషయం అంటే ఒక 3 సంవత్సరాల నుంచి అయ్యే వేరే గుళ్ళకు మమ్మల్ని తీసుకెళ్తాడు ఏదైనా జరిగితే. ఒకటి ఉదాహరణకి నంద్యాల పక్కల పాండురంగాపురం అని ఉంది. అక్కడ ఆ ఊరి పట్టుదలతో చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తారు. మా అయ్యవారు అక్కడ పూజా కార్యక్రమాలు, కళ్యాణం, పాండురంగ స్వామి కళ్యాణం చేస్తారు. అక్కడికి మా భజన కమిటీ వాళ్ళని తీసుకెళ్ళినాడు అయ్యా. తీసుకుపోతే మాకు అక్కడ ఒకటి గుర్తింపుగా వచ్చింది, స్వామివారికి అయ్యవారికి కానుక రూపేణ, అంటే ముయ్యి అంటారు, పెట్టుబడి అంటారు. అలాగా ఒక 3 సంవత్సరాల నుంచి మేము అయ్యా ఇంతవరకు 3 సంవత్సరాల క్రితము ఆయన సొంత డబ్బులు మాత్రమే పెట్టేవాడు. మేము మా కమిటీ వాళ్ళ ప్రోద్బలంతో అయ్యా మేము ఈ విధంగా భక్తులతో విరాళ రూపంగా ఇప్పించుకుంటాము, ధాన్య రూపేణ, ధన రూపేణ ఇప్పించుకుంటాం అని చెప్పని ప్రతి కార్యక్రమానికి మేము కొంచెం ఇట్లా కౌంటర్ పెడుతూ మంచిగా అనౌన్స్మెంట్ చేసే వాళ్ళని, మా భజన వాళ్ళని అనౌన్స్మెంట్ చేపిస్తూ దాదాపుగా అందరూ ప్రతి ఒక్క భక్తులు చాలా సంతోషంగా వచ్చి ఇక్కడ కానుక రూపేణ, డబ్బు రూపేణ మన ఈ ధ్వజస్తంభ కార్యక్రమానికి మన కర్నూలులో ఉండే రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి రైస్ మిల్ వారు ఒక్కొక్క బస్తా వడ్లు ధాన్య నివాసానికి వడ్లలో విగ్రహాలని, ధ్వజస్తంభాన్ని ధాన్య నివాసం చేస్తారు. దానికి మా అయ్యగారు ఎట్లా శ్రీరాములు అని అంటే నాకు తెలుసు, వాళ్ళు మాకు ఈ రైస్ మిల్ స్పేర్ పార్ట్ షాప్ ఉంది, వాళ్ళందరూ టచ్లో ఉన్నాయని చెప్పని వాళ్ళ నంబర్లు తీసుకొని అయ్యకి ఇస్తే అయ్య ఒకసారి ఫోన్ చేసి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రతి మిల్లుకి ఒక బస్తా రూపాయన ఇచ్చినారు. దానిలో కూడా అయ్యకి ఖర్చు లేకుండా వాళ్ళు ఉచితంగా ఇచ్చినారు. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయం జరిగింది. మా గుళ్ళో ఒక అతను సేవకుడు పూలు 54 కిలోల పూల నివాసానికి కూడా ఇచ్చినారు. అయ్యా మాకు చాలా విషయాలు మాతో చర్చించి డిస్కస్ చేసి ఎవరెవరు ఏ పని చేయగలరు వాళ్ళకి ఆ పనులు ఉపయోగపి చాలా సంతోషంగా ఈ కార్యక్రమం బాగా జరిగింది. మాకు అందరికి సంతోషం ఉంది. ఈ సేవా కార్యక్రమం నడిపించినందుకు బాగుంది.